నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి గాయత్రి గారు. సార్, మిర్రర్ టెక్నిక్ అంటే మిర్రర్తో ఏదైనా మేనిఫెస్టేషన్, ముఖ్యంగా మనీ మేనిఫెస్టేషన్ చేస్తే నిజంగా మనీ అట్రాక్ట్ అవుతుంది అని విన్నాను సార్. అది నిజమే అంటారా? మిర్రర్తో మనీని మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవచ్చు అంటారు? ఎస్ అండి గాయత్రి గారు, డెఫినెట్గా అయితే మిర్రర్తో మనీని మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటారు కదా. సో మిర్రర్లో మనం చూడగానే ఏమన్నా డబల్ కనిపిస్తుంటుంది, ఓకేనా. సో ఉన్నది డబల్గా అనిపిస్తుంది, పెద్దగా అనిపిస్తుంది. సో ఏదైనా సరే మిర్రర్ ముందు చేసినప్పుడు మనకు ఫాస్ట్గా రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది మేడం. సో స్వామి వివేకానంద ఏమంటారంటే, ఏ రోజైతే మీతో మీరు కమ్యూనికేషన్ చేసుకోలేదో ఆ రోజు ద గ్రేట్ పర్సన్తో మీరు కమ్యూనికేషన్ చేసుకున్నట్టే లెక్క అంటారు. అంటే మిర్రర్తో మీరు కమ్యూనికేషన్ చేసుకుంటున్నట్టే మీతో మీ ఇన్నర్ సెల్ఫ్తో మాట్లాడుకోవాలి. చాలామందికి లా ఆఫ్ అట్రాక్షన్లో నాకు రిజల్ట్స్ రాలేదంటారు. ఎందుకు రావు చెప్పాలండి గాయత్రి గారు? వాళ్ళతో ఇన్నర్ సెల్ఫ్ కమ్యూనికేషన్ అవ్వరు. వారు ఇన్నర్ సెల్ఫ్తో కమ్యూనికేషన్ కానందువలన వారికి రిజల్ట్స్ రావు. సో ఎప్పుడు ఇలా కమ్యూనికేషన్ అవ్వాలో చూద్దాం మేడం. ఫస్ట్ మిర్రర్ తీసుకోండి, ఓకేనా. ఆ మిర్రర్లో మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఫస్ట్ మిమ్మల్ని అప్రిషియేషన్ చేసుకోండి. ఎవరన్నా మిమ్మల్ని ఎవరో పొగిడితే మీకు ఎలా అనిపిస్తుంది మేడం? చాలా ఆనందంగా ఉంటుంది కదా. సో బట్ మనల్ని మనం పొడుకోవాలి. చాలామంది పొడుకోరు. అంటే పొగడ్తలు తను ఇష్టపడరు మేడం. అంటే ఏమనుకుంటారంటే, నేను బాగాలేను, నేను అందంగా లేను, వాళ్ళ ఫేస్ ఎప్పుడు కూడా నాకంటే ఇంకొకరు బాగున్నారన్న ఫీలింగ్లో ఉంటారు. అయితే నేను ఏమంటానంటే, అలా కాదు, మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రశంసించుకోండి, అభినందించుకోండి. ఓకే, అలా చేసుకోవడం వల్ల మీకు మనీ వస్తుంది. సార్ అనొచ్చు, ఏంటి సార్ నన్ను పోగొట్టుకుంటే మనీ ఎట్లా వస్తుంది అంటారు. ఇది సెల్ఫ్ లవ్ మేడం. అంటే మనల్ని మనం ఇష్టపడతానట, అందరూ మనల్ని ఇష్టపడతారట మేడం. ఎస్పెషల్లీ మనీ అట ఎవరైతే హ్యాపీగా ఉంటారో వాళ్ళ దగ్గరికి ఎక్కువ వస్తుందట. ఓకే. అంటే సార్, ఇప్పటి వరకు మీరు ఎన్నో క్లాసెస్ కండక్ట్ చేసి ఉంటారు. ఎంతో మంది మీ దగ్గర మేనిఫెస్టేషన్ నేర్చుకొని దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. మళ్ళీ ఈ మిర్రర్తో మేనిఫెస్టేషన్ చేసుకొని సక్సెస్ అయిన పర్సన్ ఎవరైనా ఉన్నారు? చాలా మంది సక్సెస్ అయ్యారు మేడం మిర్రర్తో. చూడండి, నేను జనరల్ క్లాసెస్లో చెప్తుంటాను ఇవన్నీ టెక్నిక్స్ కొన్నిటి. ఎందుకంటే తక్కువ 6 to 8 minutesలో చెప్పలేం మేడం. ఎందుకంటే ఇది ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి మేడం. అంటే ప్రతిరోజు ఏం ట్రైనింగ్ ఇస్తాం, మార్నింగ్ క్లాసెస్ ఇస్తాం కాబట్టి ప్రతిరోజు మా ట్రైనింగ్కి వచ్చే వాళ్ళకు ప్రాక్టీస్ చేపిస్తుంటాం. అలా చేయాలంటే మాత్రం నిజంగా చెప్పాలంటే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఏదో వచ్చామో చేసామంటే రిజల్ట్స్ రాదు కదండి. బట్ ఎలా ప్రాక్టీస్ చేపిస్తామంటే జస్ట్ మిర్రర్లో చూస్తూ వాళ్ళు చూడండి మేడం, ప్రతి ఒక్కరికి ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుంది, ప్యాషన్ లైఫ్ ఉంటుంది. ప్రొఫెషనల్ ఐఎమ్ అన్ ఇంజనీర్, మీరు కూడా ప్రొఫెషనల్ యాజ్ యాంకర్. సో ప్యాషనెట్గా కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ ప్యాషన్ని కనుక ఓకే అద్దం ముందు నేను ఇంతమందికి హెల్ప్ చేస్తున్నాను, నా లైఫ్ బ్యూటిఫుల్గా ఉంది, నా లైఫ్ గ్రేట్గా ఉంది అని ఎప్పుడైతే మిమ్మల్ని మీరు అనుకుంటూ ఉంటారో అప్పుడే మీకు ఏమవుతుంది మేడం, అంతా ఫ్లోయింగ్ అవుతూ ఉంటుంది. సో జస్ట్ జనరల్గా నేను చెప్పేదంటే ఒకటి మేడం, మన లైఫ్లో ఏదైనా సాధిద్దామని మనం అనుకున్నప్పుడు సో దాని మిర్రర్ ముందుకెళ్ళి ఒక అఫర్మేషన్స్ ఉంటాయి కదా మేడం. అఫర్మేషన్స్ ఏమని రాసుకుంటారో జనరల్గా, నేను చాలా నా పర్ మంత్ ఇన్కమ్ డబల్ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు, ఓకే థ్యాంక్స్ చెప్పుకున్నాను. సో మిర్రర్ ముందు అది తీసుకెళ్ళి 11 సార్లు రిపీట్ చేయాలి మేడం. ఏమైనా 11 టైమ్స్ ఏదైనా ఒక అఫర్మేషన్ ఎంచుకోండి, 11 సార్లు రాయండి, 11 సార్లు రిపీట్ చేయండి మిర్రర్ ముందు. అలా రిపీట్ చేస్తుంటే సిగ్నల్స్ వెళ్తుంటాయి. యూనివర్స్కు సిగ్నల్స్ వెళ్తే ఏమవుతుంది మేడం, ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటుంది. అంటే యూనివర్స్ మనకు రెస్పాన్స్ అవి మనకు రిజల్ట్స్ రావాలి అంటే అండ్ దానికి సంబంధించిన సిగ్నల్స్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఆ సిగ్నల్స్ మీరు పంపించగలిగితే ఏమవుతుంది మేడం, ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటుంది. అది రావడం కోసం మీరు ఇప్పుడు ఇందాక చెప్పాను మిర్రర్ టెక్నిక్. సరే ఎప్పుడు చూడాలి మిర్రర్ అంట, మీ ఇష్టం అది. కాకపోతే ఏంటంటే మీరు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు చూడండి. ఇప్పుడు సపోజ్ మీకు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుదాం అనుకున్నారు, లేదా మీకు మనీ డబుల్ అవుదామని మీరు అనుకున్నారు. సో మనకు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు అద్దంలో చూసి అఫర్మేషన్ చెప్తే లైక్ ఏంటి, ఐఎమ్ ఏ కాన్ఫిడెన్స్ పర్సన్, ఐ గాట్ దిస్ జాబ్. సో అద్దం ముందు మనకు ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకొని చదవాలి. అంటే చాలామంది మిర్రర్లో చూస్తూ ఏటో ఆలోచించుకొని చూసుకుంటారు. అలా చూస్తే రాదు. మిర్రర్లో కాన్ఫిడెన్స్గా చూడాలి. అంటే ఫేస్ కరెక్ట్గా అక్కడ పెట్టి దాంతో కనుక మనం చేయగలిగితే మనకు అద్భుతమైన రిజల్ట్స్ మనకు వస్తుంటాయి. అంటే డబ్బు పొందాలి అన్న, డబ్బుని ఈజీగా అట్రాక్ట్ చేసుకోవాలి అన్న, మనీని ఎలా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అంటారు? అసలు మిర్రర్కి ఏం చెప్పాలి? ఇప్పుడు సపోజ్ మీకు డబ్బును ఆకర్షించాలి, మీకు అర్జెంట్గా 10 lakhs రూపీస్ కావాలి. నాకు 10 lakhs రూపీస్ వివిధ మార్గాల ద్వారా అరేంజ్ అయ్యి నా అవసరం తీరినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. నాకు 10 lakhs రూపీస్ వివిధ మార్గాల ద్వారా అరేంజ్ అయ్యి నా అవసరం తీరినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అద్దంలో చూసుకుంటూ మీకు ఏది కావాల్సిందో చదవాలి. ఎప్పుడైతే చదువుతూ ఉంటే ఏమవుతుంది మేడం, ఒక ర్యాపో బిల్డప్ అవుతుంది. సో మనీ ఏమవుతుంది,
ఫ్లోయింగ్ అవుతుంది. అలా చేయకపోవడం వల్ల చాలా మంది మేడం అసలు ఎలా వస్తుంది అంటే యూనివర్స్ విల్ నోస్ ఎవ్రీథింగ్, ఎందుకు నువ్వు అంత టెన్షన్ తీసుకుంటారు. చాలా మందికి ఇదే అండి గాయత్రి గారు, చాలా మంది ఏం చేస్తారంటే ఎట్లా వస్తుంది నేను కళ్ళు మూసుకొని చేతి, బట్ నీకెందుకు. సపోజ్ మీరు పేరెంట్స్ని అడుగుతారు ఏంటి మీకు అవసరమైంది ఒక 50,000 10,000 రూపీస్ అవసరమైంది, ఎవరిని అడుగుతారు చిన్నప్పుడు జనరల్గా మీ పేరెంట్స్ అంటారు చదువు, నాన్న నువ్వు ఇదే రూపంలో తీసుకురాడన్న అదే రూపంలో ఎలా ఉంటుంది మేడం. సో పేరెంట్ ఇష్టం అది, తనకి ఎలా అయితే ఏంది తన బిడ్డ చదువుకోవాలి, తన కొడుకు చదువుకోవాలి, తన కూతురు బాగా చదువుకోవాలి, అలా చదువుకోవడం కోసం తను చేసుకుంటారు. లేదు నాన్న నువ్వు వీటిలో చెప్తారండి గాయత్రి గారు, అడగడం వరకే మన బాధ్యత, ఎక్కడి నుంచి తెస్తున్నారు, వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు అని మనం తెలుసుకోము. ఎస్. సో మనకెందుకు అవన్నీ కూడా, సో మనం ఏదైతే చేయాలో అది మాత్రమే చేస్తుండాలి, అంతేగాని ఇవన్నీ పట్టించుకోవద్దు మేడం. అవన్నీ పట్టించుకుంటే విశ్వం కూడా అంతే, ఇప్పుడు మిర్రర్ కూడా అంతే అంతే మేడం, విశ్వం కూడా అలాగే పనిచేస్తుంది. అంతేగాని టెన్షన్ స్ట్రెస్, చాలామంది వర్రీ అవుతారు, నాకు ఎప్పుడు వస్తుందని యాంగ్జైటీ, నాకు రాలేదనే భయము, ఇవన్నీ పక్కన పెట్టండి. యూనివర్స్ మీద నమ్మకం ఉందా వచ్చేస్తుంది, దాన్ని వదిలేయాలి యూనివర్స్కు. అంతేగాని పట్టుకుంటారు చాలా మంది, నాకు రాలే కదా రాదు. ఎందుకు చెప్పండి, ఏముంది లోపల చాలా మందికి లోపల క్లిన్సింగ్ కాదు మేడం, బయట ట్రై చేస్తుంటారు. బయట ఏమీ లేదు మేడం, బయట మాయా ప్రపంచం, అంతర్ ప్రపంచం యొక్క ప్రతిబింబమే బాహ్య ప్రపంచం. బాహ్యం ఎలా ఉండాలనుకుంటారో అంతరంగంలో అలా ఉండాలి. మీరు ఏంటి మిర్రర్ చూస్తుంటూ మేనిఫెస్ట్ చేయాలనుకున్నారు కదా, దాన్ని మీరు ముందుగానే ఆల్రెడీ అనుభవించి తీరాలి, అంటే ముందే ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎప్పుడైతే మీరు ఎక్స్పీరియన్స్ అవుతారో అదే మీకు ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు మేనిఫెస్టేషన్ చేయాలంటే ఏమనుకోవాలి మేడం, లోపల నుంచి రావాలి తపన. ఆ లోపల నుంచి వచ్చినప్పుడు మాత్రమే అది ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంటుంది. తప్పకుండా సార్. ఈ మధ్య మీరు ఏవో క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు అని విన్నాము, ఏం క్లాసెస్? మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ మేడం, బట్ వాటికి మాత్రం సీట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకో. ఇప్పుడు అంటే చాలా మంది ఎక్కువ దీనిపై అవేర్నెస్తో ఎక్కువ మంది ఫాస్ట్ రిజిస్ట్రేషన్ అవుతున్నారు, బట్ ఉన్న సీట్స్ చాలా తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మా క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకుంటే మాత్రం మీలో ఉన్న అన్ని మనీ బ్లాక్స్ తొలగించుకొని మనీని ఆకర్షించుకోవాలనుకుంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయాలి. సార్ ఎన్ని డేస్ క్లాసెస్ ఇది? 6 day క్లాసెస్ మ్యామ్, 6 రోజులు, మండే టు సాటర్డే ఉంటాయి. ఓకే, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.